సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీత విజ్ఞాన యోగం అనే అధ్యాయంలో 17వ శ్లోకం గురించి తెలుసుకుందాం. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థ మహం సచ మమ ప్రియః. ఈ శ్లోకము జీవాత్మ పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: అట్టి వారిలో జ్ఞాని నిత్యము నాతో పొందుకోరి ఒకే భక్తి కలిగి ఉండువాడు శ్రేష్ఠుడని చెప్పవచ్చును. వానికి నేను ఎక్కువ ప్రియుడును, అట్లే నాకు వాడు ఎక్కువ ప్రియుడు. వివరము: ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసుడు. జ్ఞాని అను 4 రకములలో ఎక్కువ శాతము ఆర్తులు కలరు. 100కి 50 మంది ఆర్తులు కాక 45 మంది అర్ధార్థులు కలరు. కేవలము 4 జిజ్ఞాసులుండగా ఒక్కరు అదియు అరుదుగా జ్ఞాని కలడు. ఇక్కడ కేవలము 4 జిజ్ఞాసులుండగా ఒక్కడే ఒకడు అదియు అరుదుగా జ్ఞాని కలడు. ఉన్న ఒక్క జ్ఞాని ఆత్మతో పరమాత్మతో కూడుకోవాలని నిత్యము ప్రయత్నము చేయుచు ఒకే భక్తి కలిగి, అనగా ఇతర దేవతలను ఆరాధించక ఆత్మ మీదనే భక్తి కలిగి ఉన్నవాడై ఉండును. అట్టి వానిని మిగతా 3 మార్గముల వారి కంటే శ్రేష్ఠుడని చెప్పవచ్చును. అట్టివాడు పరమాత్మను అన్నిటికంటే పెద్దగా, దైవములన్నింటికీ దైవముగా తలచుకొనుచు పరమాత్మ మీదనే తన ఇష్టతను కలిగి ఉండును. ఎంత కష్టం సమయములో కానీ పరమాత్మ విషయ ప్రస్తావన వస్తూనే అంతటినీ మరిచిపోయి ఆనందభరితుడగుచుండును. అట్టి వానిని పరమాత్మ కూడా పరమ ప్రియునుగా భావించుకొనునని చెప్పబడి ఉన్నది. ఎంతటి కష్టములో ఉన్నా కానీ పరమాత్మ విషయ ప్రస్తావన వస్తేనే అతనికి, ఒకే ఒక జ్ఞానికి వస్తూనే అంతటినీ మర్చిపోయి ఆనందభరితుడగుచుండును. అట్టి వానిని పరమాత్మ కూడా పరమ ప్రియునుగా భావించుకొనునని ఇక్కడ భగవంతుడే స్వయంగా తెలియచేశారు మనకి. అన్య దేవతారాధన చెయ్యకుండా ఒకే ఒక ఆత్మ పరమాత్మ గురించి ధ్యాస కలవాడై, పరమాత్మ విషయము ఎంత కష్టములోనైనా పరమాత్మ విషయం వస్తే అంతటినీ మర్చిపోయి ఇక్కడ ఆనందభరితుడవుతారని ఈ శ్లోకంలో వివరించి తెలియజేశారు మనకి. అందరికీ నమస్కారం.